జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే పూసే కోయిలమ్మ పూసే పూలరెమ్మ జాబిలమ్మ రాకతో చిందులేసే ఆమని చందమామ తోడని చిందులేసే ఆమని చందమామ తోడని నింగి జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే ఈరోజు మీ అందరితో ఈ అత్యవసరమైన సమావేశం ఏర్పాటు చేయడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటో చెప్తాను. మన ఫార్మాస్యూటికల్ కంపెనీలో రాత్రి ఎవరో కల్తీ చేయడానికి ప్రయత్నించారు. ఈ కల్తీ ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందో తెలియదు. ఇదంతా నన్ను నా ఇమేజ్ని దెబ్బతీయడానికి ఎవరో పనిన కుట్ర. సో ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మీరంతా ఇంకా ఎక్కువగా ప్రికాషన్స్ తీసుకోవాలి. అలాగే సార్. కొత్త లేబర్ని తీసుకునే ముందు కాస్త స్టడీ చేసి తీసుకోండి. తీసుకున్న తర్వాత వాళ్ళపై ఓ కన్నేసి ఉంచండి. సార్, పాత వాళ్ళు కూడా ఈ పని చేసే అవకాశం ఉందేమో. ఎస్, యు ఆర్ రైట్ రవి, యు ఆర్ రైట్. కనుక ఇక ముందు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెక్యూరిటీని టైట్ చేయండి. ఎస్ సార్. మన వెహికల్స్ని కూడా చెక్ చేసిన తర్వాతే పంపించండి. సార్, అలా అయితే సెక్యూరిటీ సిబ్బంది ఇంకా కావాలి సార్. ఐ విల్ అరేంజ్ సఫిషియెంట్ సెక్యూరిటీ ఫర్ ఈచ్ కంపెనీ. బట్ నా రిక్వెస్ట్ అంతా ఒక్కటే, మీరు మాత్రం ఎంతవరకు 100% ఎఫర్ట్సే పెట్టారు, కానీ ఇక ముందు 200% ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే సార్. ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకూడదు. అలాగే సార్. మన కంపెనీకి లాస్ వచ్చినా పర్వాలేదు, కానీ బ్యాడ్ నేమ్ రాకూడదు. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ అటెండింగ్ దిస్ మీటింగ్. ఉంటాను సార్. ఉంటాను సార్. ఒరే ఒరే పాపిగా, ఈ ముసలోడు తలనొప్పి మందు కొనుక్కోనకి వెళ్ళాడు కదా, ఇంకా రాలేదేంట్రా? కొంప తీసి గుడుకుమన్నాడు ఏంటి? చవరికాయ వచ్చేస్తాడు రా. ఒరే
అది సరే గాని ఆడి దగ్గర ఏమి డబ్బులు ఉన్నాయట్రా? ఎందుకురా? చిన్న ఆట పట్టిందానికాయ్ ఆ, ఉన్నాయా లేవు చెప్పు. లేవురా. తలనొప్పి మందుకి నా దగ్గర 5 రూపాయలు అడిగిట్టుకెళ్ళాడు. ఆయన చాలా మంచోడురా. ఆ నేర్పిస్తానంటావు ఏంటి? అది కాదా ఆ. ఊరకనే చిన్న ఆట పట్టిందానికి రా. ఆహా. రాయ్ ఆ. వచ్చేస్తాడు ముసలోడు వచ్చేస్తాడు. రారా నాయనా. ఒరే ముసలోడా, ఏట్రా ఏట్రా ఇంతసేపు? నేను ముసలోని కదరా, నెమ్మదిగా నడుచుకొచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. చెప్పావులే, పద పద. తాత తలనొప్పి మందు కొన్నావా? కొన్నాన్రా. ఒరే ముసలోడా, మన ముగ్గురు ఇయ్యాల వ్యాపీగా హోటల్లో టిఫిన్ చేద్దామేట్రా? ఎందుకురా? ఎందుకా? ఇక ఈ వప్పగాడు వంట తిని తిని నోరంతా బెరడు కట్టేసింది. ఆ? నువ్వు ఉండాయ్. తిందామా? అలాగే పద, తిందాం, పద, పద, పద. ఆహా. తాత ఉమ్. స్టాప్ ఆ? స్టాప్. ఏటైందిరా? అదిగా హోటల్, ఆ హోటల్లో చేద్దాం టిఫినీలు. అలాగే పద పద, రా నీ ఇష్టం, బండోడా. పద. రా తాత. బాగుంటది అక్కడ? బ్రహ్మాండం. పదైతేలు. ఉహుం. రారా బప్పిగా. ఉమ్. రా తాత, ఇదే హోటల్. రే పాపారావు, వీళ్ళు బాగా తెలిసేట్రా నీకు? బాగాను క్లోజ్ ఫ్రెండ్. ఆహాహా, అలాగా. తాత ఏడ్తంటావురా? ఏటుందో అడగరా. అడగల. నువ్వేడుతుంటావురా? వేడి వేడి పొక్కుడు ఎత్తంటున్నారు. ఓ ప్లేట్ తీసుకురామను. బాబు ఏంటండి? ఓ ప్లేట్ పకోడీ. అలాగేనండి. బేగా రావాలి. ఇదిగోనండి. ఏది ఇది, ఇది? ముసలాడు ముందు స్పెషల్ గెస్ట్. గెత్త కదా. బాగుందిరా, మంచిలు దమ్మని చెప్పు. బాబు 3 గ్లాసులు మంచినీళ్ళు. తెస్తున్నానండి. చాలా బాగుంది రోయ్. మరి ఏటనుకున్నా? నువ్వు చెప్పింది నిజమేరా? ఒరే ముసలాడా, ఈ బిల్లులో సగం నువ్వు కట్టాలి, సగం నేను కడతాను. ఎందుకంటే బాపిగోడలు నాన్న ఇవాళ చచ్చిపోయిన రోజు, ఆ? అందువల్ల ఆడి బిల్లు కట్టకూడదు. అది సంగతి. ఏరా అవునా? ఆ? అవునవును. ఏంటంటారు ముసలాడా? యాదవల్లారా, నా దగ్గర డబ్బులు లేవని తెలిసి నన్ను ఎరకాటంలో పెట్టడానికి నాతో నాటకం ఆడుతున్నారా? చెప్తానురా, మీకు సరైన జల్లకాయ కొడతాను. ఏట్రా ఆ, నీలో నువ్వే కొనుక్కుంటున్నావా? ఏం లేదురా. సరే బిల్ తెమ్మని. బాబు బిల్లు అట్టుకొచ్చే. బాగుంది బాగుంది. బాగుంటదిరా. ఇదిగో అండి బిల్లు. ఏది ఎలాగ ఎవరా బిల్లు? ఉండు. ఇందా. ఏట్రా, ఇందులో సగం కట్టాలా? అంతే, బాగా గుర్తెట్టించుకున్నావురా. సరేరా, ఇందులో 4 అంకీలు ఉన్నారా? 1 0 5 0. కుడి వైపున ఉన్న 2 అంకెల డబ్బులు నేను కడతాను, ఎడం వైపున ఉన్న 2 అంకెల డబ్బులు నువ్వు కట్టరా. అలాగేరా. సరేనా? ఇందా. ఇదిగోరా నా డబ్బులు. ఏట ₹10 చేతులు ఎట్టబెట్టి? అంతే కదరా, బిల్లులో సగం నన్ను కట్టమన్నావు. అవును. కుడి వైపున ఉన్న 2 అంకీల డబ్బులేమో నేను కడతానన్నాను, ఎడం వైపున ఉన్న 2 అంకీల డబ్బులు నిన్ను కట్టమన్నాను. అంటే ఇందులో 10.5 ఉంది, అందుకే ₹10 ఇచ్చాను. ఏరా, అలాగే కదా నేను చెప్పాను? అదేగా నువ్వు చెప్పింది. అందుకే ₹10 ఇచ్చాను. బిల్లు కట్టేసినారా? ఒరేయ్, ఆ 10 రూపాయలు వేసి నువ్వు కలిసి వచ్చాయి. పచ్చి మోసం. కాలానికి దొరికాడు. ఒరే ముసలోడా, ఇదేంటి ₹10 సగం అన్నాడు, ₹10 చేతులు ఎట్టాడు. అమ్మ ముసలోడు కొట్టారు జల్ల. అమ్మా ఏంటి బిల్ డబ్బులు ఇస్తారా? వస్తున్నానుండు బాబు. అక్కడ ఆడో జల్ల కొట్టాడు, ఇక్కడ నువ్వో జల్ల కొట్టావు. ఎంత బాబు? ఎంత బాబు? వస్తాను బాబు. మంచిదండి. ఎప్పుడు ఆ ముసలోడిని ఎక్కడికి తీసుకెళ్ళకూడదు, బుద్ధి వచ్చింది. నమస్తే బ్రదర్, బాగున్నావా? నువ్వా? ఎందుకు వచ్చావు? ఆ? చాలా రోజులకు వచ్చావంటావు అనుకున్నాను, కానీ మళ్ళీ వచ్చావా అంటావు అనుకోలేదు. తప్పు బ్రదర్, అలా నాకు నేను బాధపడతాను. చూడు, నువ్వు దయచేసి నా దగ్గర రావద్దు ప్లీజ్. మరి ఎక్కడికి వెళ్ళాలి బ్రదర్, చెప్పు. నేను నీ దగ్గరికి వచ్చి చాలా రోజులైంది కదా, తీర్థయాత్రలకు వెళ్ళాను, అందుకే రాలేకపోయాను. నీ మొహానికి తీర్థయాత్రలో ఒకటి. అదేంటి బ్రదర్ అలా అనేశావు? తీర్థయాత్రలకు వెళ్ళొచ్చినావని అలా అనకూడదు, పాపం చుట్టుకుంటుంది. సరే, నేను బిజీగా ఉన్నాను, 2 మీటింగ్స్ ఉన్నాయి, నువ్వు తర్వాత కనిపించు. నేను ఎప్పుడొచ్చినా అలానే అంటున్నావు. చూడు బ్రదర్, నా మామూలు నాకు ఇచ్చేయి, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాను. అరే, నువ్వు వచ్చినప్పుడల్లా వేలకు వేలంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాను? నా దగ్గర లేవు, నువ్వు తర్వాత కనిపించు. అదేంటి బ్రదర్, మాట మారినట్లుంది. నీకు ధైర్యం పెరిగిందా లేక నా విలువ తగ్గిందా? వద్దు బ్రదర్, నదికి ఏ వరదలొచ్చినా నాలాంటి వాడి నోటికి తాళం తీసినా తట్టుకోవడం చాలా కష్టం. చూడు బ్రదర్, మనం భాయి తగువలొద్దు. చిచ్చి, నీలాంటి వాడితో మాట్లాడడమే పాపం.
మళ్ళీ నీ మొహం నాకు చూపించొద్దు. థ్యాంక్ యూ బ్రదర్. ఎక్స్క్యూజ్ మీ సార్. నదిని నువ్వా? రారా కూర్చో. పర్వాలేదు సార్. సార్ ఏంటంత డల్గా ఉన్నారు? నథింగ్, ఐఎమ్ ఆల్ రైట్. లేదు, మీలో ఏదో చేంజ్ కనిపిస్తోంది సార్. నో నేను బానే ఉన్నానే. సర్లేండి, మీ మూడు బాగోలేనట్టుంది, నేను తర్వాత వస్తాను. అరే అదే లేదు, రా కూర్చో. ఏంటి విషయం? ఏం లేదు సార్, ఈ రోజు నా బర్త్డే, మీకు స్వీట్స్ ఇద్దామని వచ్చాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. నందిని, నీ బర్త్డే సందర్భంగా నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏం కావాలో అడుగు. ఇప్పుడు కాదు సార్, ఏదో ఒక రోజు అడుగుతాను, అప్పుడు కాదనకుండా ఇవ్వాలి. షూర్. ప్రస్తుతానికి నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. ఏంటి సార్? నీకు అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సారీ సార్. నో సారీ ఎందుకు? చనువు తీసుకొని మీ చేయి పట్టుకున్నందుకు. నో ఇట్స్ ఆల్ రైట్. వస్తాను సార్. ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా పిల్లలంతా బాగున్నారా? బాగున్నారు బెదరు. మే ఐ కమ్ ఇన్? ఎస్ కమ్ ఇన్. ఓ మీరా? హ్యాపీ బర్త్డే అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడే చెప్పారు అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చారట కదా. స్వీట్ తీసుకోండి. మరి పార్టీ? పార్టీయా? స్వీట్ ఇచ్చానుగా. ఇది బర్త్డే పార్టీ అండి, మరి ప్రమోషన్ పార్టీ? ఓ అదా, అయితే లంచ్కి వెళ్దాం పదండి. నేను బాక్స్ తెచ్చుకున్నానండి, డిన్నర్కి వెళ్దాం. ఓకే. నందిని గారు, మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్పండి. మీరు ఈ డ్రెస్లో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మూర్తి గారు, నాకు చిన్న అనుమానం అండి. ఇందాక సార్ రూమ్లో స్వెటర్ వేసుకొని మెడకి మఫ్లర్ వేసుకొని ఓ వ్యక్తి వచ్చారు. ఎవరండి అతను? ఏమో నాకు తెలియదండి, అప్పుడప్పుడు వచ్చి డబ్బు తీసుకెళ్తుంటాడు. సంథింగ్ ఈస్ దేర్. ఏమండి, మీరు ఏదో ఆలోచనలో పడినట్టున్నారు? ఏం లేదండి, ఆ వ్యక్తి గురించే ఆలోచిస్తున్నాను. అతను వచ్చి వెళ్ళిన తర్వాత సార్ ఎందుకో డల్గా ఉన్నారు. నిజమేనండి నందిని గారు, నేను గమనించాను. ఆ వ్యక్తి ఎవరిని సార్ని అడిగితే చిరాకు పడి నన్ను తిట్టారే కానీ ఆ వ్యక్తి ఎవరో చెప్పలేదు. సర్లేండి, ఎవరైతే మనకేంటి. అదేంటండి, ఎవరైతే మనకేంట్లని పట్టించుకోకుండా వదిలేస్తామా? లేకపోతే డిటెక్టివ్గా మారుతారా ఏంటి? అంత ఓపిక నాకు లేదులేండి. సరే, ఇంతటితో డిస్కషన్ ఆపేద్దాం, పదండి. అసిస్టెంట్ మేనేజర్గా చార్జ్ తీసుకుందరు కానీ. మూర్తి గారు, ఇంత తొందరగా ప్రమోషన్ వస్తుందని నిజంగా నేను అనుకోలేదండి. మెరిట్ ఉంటే మన సార్ ఎవరినైనా ఎంకరేజ్ చేస్తారండి, అది మన సార్ అలవాటు. చిన్నప్పటి నుంచి నేను కన్న కలలన్నీ ఈనాటికి నిజమవుతున్నాయి. అందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. పదండి. Like and subscribe Eagle Media Works.